Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalelu. వేరే డ్రెస్లో ఉన్నాడు అసలు కంప్లీట్గా. అయితే ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి మీరందరి కోరిక మీదుగా ఆల్రెడీ మీరు టైటిల్ చూసేశారు, ఇసుక దొందుల ఇగురు అనమాట. సో ఇసుక దొందుల చేప అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మేము చెప్పాం కదా, ఏ మెసేజ్ ఎక్కువ వస్తే దానికి చేస్తామని చెప్పేసి. అయితే మా నెల్లూరు సైడ్ వచ్చి ఇసుక పురుగులు అని కూడా అంటారు దాన్ని. ఓకే, ఇసుక పురుగులు అంటారు. అర్జున్ ఇంకోటి ఉంటాయండి, నాకు ఎంత ఇష్టం అంటే అర్జున్ అయితే బాబోయ్. నేను నెల్లూరుకి వెళ్ళానంటే మా పిన్ని చెప్తారనమాట. సో ఈరోజు మనము ఇసుక దొందులు ఇగురు చేసుకుందాము, అది కూడా మా పిన్ని స్టైల్లో. మా పిన్ని ఇప్పుడు లేరు, బట్ మా పిన్ని నేర్పించిన మంచి పిన్ని చాలా బాగా ఇగురు పెట్టేది అనమాట. అసలుకి కొన్ని కూరలు మా పిన్ని చేసింది అట్లాగా ఉండిపోతాయి అనమాట, అంతే. సో పెసరపప్పు, టొమాటో, సింపుల్ ఫుడ్, కానీ ఎంత టేస్టీగా చేసేదంటే అంత టేస్టీగా చేసేది. సో అలాగా పిన్నిని నెమరేసుకుంటూ మా అంకుల్ అంటే మా బాబాయ్, ఆయన కూడా ఈజ్ ఫ్రమ్ కాకినాడ. సో యూస్ టు లవ్ ఫిష్ అనమాట. ఎవ్రీ డే వాళ్ళ ఇంట్లో నీసు ఉండాల్సిందే. ఏదో ఒకటి బెండకాయ మాంసం చేసేది, వంకాయ మాంసం చేసేది, అసలు ఎన్ని రకాలు చేసేది అంటే అన్ని రకాలు చేసేది. సో ఈ రోజు మా పిన్నిని గుర్తు చేసుకుంటూ ఇసుక దొందులు ఎగురు చేసుకుందాము, ఓకేనా? సో ఇలాంటి ఎపిసోడ్ చూడాలి అంటే మా నీలి మేఘాల ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్. ఒక అమ్మాయి చాలా రోజుల నుంచి హాలిడేస్ కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఇది వండి పెడదాం అనుకుందంట, రాగి సంకటి అండ్ నాటుకోడి పులుసు. రిపీటెడ్ మెసేజెస్. తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ లో తప్పకుండా చేస్తాను. ఇంద్ర గారు చాలా ఈరోజు మీరు ఏమైనా ప్రొఫెసరా? లేదండి, మార్నింగ్ 4 o'clock లేచాను, ప్రాక్టీస్ కి వెళ్ళానండి. డాన్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి షూటింగ్ చేస్తున్నాను. షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ జిమ్ కి వెళ్ళాలండి. జిమ్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ డబ్బింగ్ కి వెళ్ళాలండి. సో ఇవన్నీ ఆలోచిస్తున్నా, మైండ్ లో తిరుగుతున్నాయి కాబట్టి నేను కామ్ గా ఉన్నానండి. వెళ్ళాలండి. ఇప్పుడు నేను కూడా ఇక్కడ వంట చేసుకుంటా, ఇక్కడ నుంచి హౌస్ ఆఫ్ శివాసన్కి వెళ్ళాలండి. సాయంకాలం వచ్చిన ఎండే పూజకి వెళ్ళాలండి. ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయి. అలా అని చెప్పి మన యూట్యూబ్ ఛానల్ ఆగుతుందా? అస్సలు ఆగదు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఒక ఈ విషయం చెప్పేసి ఐ గో టు ద ఎపిసోడ్. నీలి మేఘాలలో ఛానల్ నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను, ఆల్ బికాస్ ఆఫ్ ఇంద్ర. ఎందుకోనంటే ట్యూస్డే, థర్స్డే, సండే ఎపిసోడ్ ఎన్నైనా పనులు రానివ్వండి, అస్సలు మిస్ అవ్వనివ్వండి. కనీసం ఏదో ఒక ఎపిసోడ్ వెయ్యమ్మా, కుకింగ్ వెయ్యి, ఏదో ఒకటి చేయి, కానీ వేయకుండా ఉండకు. మనకు సబ్స్క్రైబర్స్ మనల్ని చూసి వచ్చారు, మన మీద నమ్మకంతో వచ్చారు, వాళ్ళని డిసప్పాయింట్ చేయకొని అంటారు. సో ఐ డోంట్ నో మిగతా ఛానల్ స్కిప్ చేస్తాయా లేదా నాకు తెలియదు, కానీ నీలి మేఘాల్లో మాత్రం పర్ఫెక్ట్గా ఎపిసోడ్ అలా వస్తూనే ఉంటుంది. ఆల్ క్రెడిట్స్ టు హిమ్ అనమాట. ఎక్కువ పోడేసాను. ఓకే బై గైస్, వచ్చేసేయండి. సో ఆ రోజు మనం ఫ్రీజ్ చేసేసుకున్న ఇసుక దొందులు చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఏమడిగారంటే, అవి మళ్ళీ మీరు ఫ్రీజర్లో పెడతారు కదా, ఇవి ఎలాగ డీఫ్రాస్ట్ అవుతాయి అని చెప్పేసి. సో ఇప్పుడు టైం ఎంతండి? 10 o'clock అయింది నేను వంట చేయడానికి. సో నేను ఏం చేశానంటే మార్నింగ్ ఒక 6 o'clockకి బయట పెట్టేశాను. ఇలానే ప్యాకెట్ నీళ్ళల్లో వేయలేదనమాట, ఇలానే బయట పెట్టేస్తే ఇది చూడండి చక్కగా డీఫ్రాస్ట్ అయిపోద్ది. కొంతమంది అన్నారు హాట్ వాటర్లో వేయాలా అని. అలా ఎప్పుడు చేయకండి, చేప చాలా ఫాస్ట్గా ఉడుకుద్ది. ఏ నాన్ వెజ్ని కూడా హాట్ వాటర్లో వేయకండి. ఒక 4-5 hours బిఫోర్ ఇలా బయట తీసి పెట్టుకుంటే శుభ్రంగా డీఫ్రాస్ట్ అయిపోతుంది. సో ఇవి మనవి 1/2 kilo ఇసుక దొందులు అనమాట, ఓకేనా? ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలాగ మనము స్లైస్ చేసి పెట్టుకోవాలండి. 2 పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకోవాలి. కొత్తిమీర గార్నిషింగ్కి. ఒకవేళ మీ దగ్గర ఉల్లి పొరక అంటే స్ప్రింగ్ ఆనియన్స్ వెనక గ్రీన్ కలర్ ఉంటే అవి కూడా మీరు వేసుకోవచ్చు. మన దగ్గర ఈరోజు లేవు కాబట్టి వేయటం లేదు. తర్వాత 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, తర్వాత 1 టీ స్పూన్ అంత జీలకర్ర, ఓకేనా? ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. 4 teaspoons ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్. ఫ్రెష్ లేకపోతే మనము డ్రై కోకోనట్ కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసేసి 2 tablespoons ఆఫ్ గసగసాలు వేడి నీళ్ళలో నానేసాను. ఎందుకంటే అప్పుడు మంచిగా మెత్తగా పేస్ట్ అవుతుంది అనమాట. సో దెన్ ఇట్ విల్ గివ్ అ వెరీ వెరీ నైస్ టేస్ట్. సో అందుకని అలా చేశాను. ఇది కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది, ధనియా పౌడర్ 1.5 teaspoon, కారం 2 teaspoons, ఉప్పు తగినంత, పసుపు 1/4 teaspoon, కావాల్సినంత ఆయిల్. యాక్చువల్గా
3-4 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ వేసుకునే పని అయితే. ఇగుర్లు నార్మల్గా తాలింపు వేయరు, కానీ మా పిన్ని వేసేదనమాట. ఆవాలు, కొద్దిగా ఒక 4-5 మెంతులు, కొద్దిగా జీలకర్ర అనమాట. ఫస్ట్ ఒక వైట్ ప్యాన్, దీంట్లోనే నేను ఇగురు చేస్తున్నా. ఈరోజు ఇత్తడి గిన్నెలో చేయట్లేదు, దీనిలో చేస్తున్నా. అంటే నా 3 అండి అంతే. ఓకే, ఆన్ చేసిన తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అన్నాను కదా, కానీ దానికి ముందు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. సో ఇలాగా నూనె చూడండి కాగిపోతుంది. ఉల్లిపాయలు ఎందుకు ఇలాగ వేసుకుంటున్నామంటే, ఉల్లిపాయలు ఇలాగా ఫ్రై చేసి చేయటం మూలాన మంచిగా గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. బ్రౌన్గా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్, అప్పుడే బాగుంటుంది. సో మనం ఏం చేస్తామంటే సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసుకున్నాము. ఈ లోపు ఏం చేద్దామంటే, సిమ్లో పెట్టేసాం కదా, ఇదిగోండి ఇది ఉందా గసగసాలు, దీన్ని వడకట్టేసుకుందాం. నానేస్తే ఏమవుతుందంటే మంచిగా మెత్తగా పేస్ట్ అవుతుంది అనమాట. అందుకని మనం ఇలా చేస్తాం. సో ఈలోపు మనం ఆల్రెడీ ఫిష్ని మంచిగా కడిగి పెట్టుకున్నాము, కానీ మళ్ళీ ఒకసారి నీట్గా. ఇప్పుడు ఎవరికైనా వద్దు అనుకున్న వాళ్ళు, ఇది చూడండి ఎంత నీట్గా క్లీన్ చేశాను. ఎవరైనా వద్దు అనుకున్న వాళ్ళు హెడ్ ఇక్కడ వరకు తీసేయచ్చు అనమాట. హెడ్ వాడుకోకుండా ఉండొచ్చు, కానీ నాకు ఇష్టము, అందుకని నేను వేస్తున్నా. ఎంత బాగా డీఫ్రాస్ట్ అయిపోయాయో వీటిని ఒకసారి మంచిగా. చేప ఎంత కడుక్కుంటే అంత టేస్ట్. ఇది నేను రిపీటెడ్గా చెప్తూ ఉంటా, కాకపోతే ఒట్టి వాటర్తో కడిగేసుకోవచ్చు, బికాజ్ మనం ఆల్రెడీ మంచిగా కడిగి పెట్టుకున్నాం కాబట్టి. ఓకే, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు చూడండి, ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను, ఆన్ చేసుకోండి. మనవి జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ్, ఇవన్నీ మనము డ్రై రోస్ట్ చేసుకుంటామన్నమాట. చాలా బాగుంటుంది ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే. దీంతో పాటు మనము నానబెట్టిన గసగసాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తాము. సిమ్లో పెట్టుకోండి, మాడనివ్వకండి. లైట్ రోస్ట్ అన్నమాట. సో చూసారండి, మంచిగా డ్రై రోస్ట్ అయింది. లాస్ట్లో కోకోనట్ వేసుకోవాలి, ఎందుకంటే కోకోనట్ చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతుంది కాబట్టి. మీ ఇష్టం, ఫ్రెష్ లేకపోతే డ్రై కోకోనట్ కూడా తురుము వాడుకోవచ్చు, కోకోనట్ పౌడర్ వాడుకోవచ్చు, మీ ఇష్టం. ఏదన్నా లాస్ట్లో యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నానండి. ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీలో మంచిగా దీన్ని వేసేసుకుందాం. ఓకేనా, సో ఫ్రై అవ్వాలి. యాక్చువల్లీ అండి, మోస్ట్ నాన్ వెజ్లో ఈజియెస్ట్ కుకింగ్ అంటే ఫిష్, ప్రాన్స్, క్రాబ్, ఈ 3 చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. స్క్విడ్, ఇవన్నీ సీకి సంబంధించినవన్నీ కూడా, వాటర్కి సంబంధించినవన్నీ కూడా చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి అనమాట. సో ఓన్లీ థింగ్ ఈజ్ ప్రెసిషన్. ఏది ఎంతసేపు ఉంచాలి, ఎంతవరకు కుకింగ్ చేయాలన్నది మనకు తెలియాలి. ఓకేనా, సో ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత డ్రై చేసుకొని చల్లార్చుకొని ఆ తర్వాత మనము పేస్ట్ చేసుకుందాం. సో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి కాబట్టి దీన్ని ఇలానే తీసుకొని వెళ్ళి ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఆరబెట్టేసుకుందాము. ఆ తర్వాత మిక్సీ వేద్దాం. ఓకే, ఇది కాలట్లేదు అని అనుకుంటున్నావు కదా, ఇలా పట్టేసుకున్నానని. ఇది కాలదు, బికాజ్ ఇవి కాలకుండా ఉండేటటువంటి హ్యాండిల్స్ ఒక సర్టెన్ ప్రెషర్ తర్వాత ఇంకొక అరగంట తర్వాత వాడితే కాలుతుంది అనమాట. ఇప్పటికైతే కాలట్లేదు. సో ఇప్పుడు ఈ డ్రై మసాలా ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ చల్లారిపోయిన తర్వాత ఇలా వేసేసుకోవాలి. గమనించినట్టయితే నా వంటల్లో కొబ్బరి, గసగసాలు చాలా రేర్గా వాడతా, నేను ఎక్కువ వాడను నేను. సో ఇప్పుడు దీంట్లోనే మనం ఏం చేస్తున్నామంటే మూత పెట్టేసి చెప్తా, 2 minutes. ఇప్పుడు ఇంకా ఇది అవ్వలేదండి, చూడండి గసగసా అసలు తగలకూడదు, గసగసాలు తగలకూడదు, మెత్తగా ఉండాలి. దీనిలో మనము ఎటువంటి వాటర్ లేకుండా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి. క్లియర్ గా చెప్పాలి. ఓకే అండి. తర్వాత చేయి కడుక్కోవాలి, తుడుచుకోవాలి. అన్ని చెప్పాలి మరి. ఇప్పుడు మూత పెట్టాలి, మిక్సీలో పెట్టాలి. ఇంట్లో కొంచెం గొరగరు సౌండ్ వస్తుంది కదా, అది చెక్క అనమాట, దాల్చిన చెక్క. కొంచెంగా వాటర్ వేస్తున్నాము, స్మూత్ పేస్ట్ అవ్వాలండి. మళ్ళీ
చూసి మంచిగా వేసుకోవాలి. ఇదిగోండి కొంచెం వాటర్ వేస్తున్నాము. అందుకనే ఉల్లిపాయ తక్కువ వేస్తారనమాట, ఎందుకంటే ఈ గ్రేవీ సరిపోతుంది మనకి. అందులో మేము ఉండేది 2 మనుషులం. అండ్ ఒక సిలికాన్ స్పూన్ ఎప్పుడూ హ్యాండీగా పెట్టుకోండి, చిన్నది. ఎందుకునంటే ఏమవుతుందంటే చాలా నీట్గా వస్తుంది. అదే మీరు ఒక స్టీల్ స్పూన్తో కానీ చేత్తో కానీ తీయడానికి వెళ్తే అంత నీట్గా రాదనమాట. సో అందుకని నేను సిలికాన్ స్పూన్ వాడతా వీటన్నిటికీ. ఎక్కువ రెగ్యులర్గా వాడను, ఇదిగో ఇటువంటి వాటికి వాడతాను అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తా ఎంత స్మూత్గా అయింది చూడండి. చూసారా, అస్సలు గసగసాలు అనేవి మన చేతికి తగలకూడదనమాట, అంత స్మూత్గా. అందుకని మనం నానబెట్టుకొని ఫ్రై చేస్తే ఏమవుతుందంటే, కుదిరితే నైటే నానేసేసుకొని ఇంకా బాగా నానుతుంది అనమాట. అప్పుడు చాలా అంటే చాలా మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట. అదే కొంతమంది ఏం చేస్తారంటే గబగబా చేసేస్తారా, దాంతో ఏమైపోతుంది, అది సరిగ్గా ఉంటుందా, పైన ఇట్లా చిన్ని ఎగ్స్ లాగా తేలుతాయి, చిరగ్గా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసేసి మళ్ళీ సేమ్ ప్యాన్ని ఆన్ చేసుకున్నాము. ఈ వాటర్ అంతా పోవాలి, లెట్ ఇస్ నాట్ వేస్ట్ ఊరికే. సో ఇలాగా తొందరగా మనం వంట చేసుకోవాలి, మనకు ఓపిక లేదు, జస్ట్ పుట్ అ టిష్యూ అండ్ వైప్ ఎవ్రీథింగ్. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ అని చెప్పాను కదా, 1 టేబుల్ స్పూన్ మనం ఆనియన్ ఫ్రైలో వెళ్ళిపోయింది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాం. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే గసగసాల నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది, దాని తర్వాత ఈవెన్ కోకోనట్ నుంచి కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది. కాబట్టి అంటే నార్మలీ నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ కావాలి, బట్ వీటి ఇట్లా ఉంటాయి కాబట్టి మనకి 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు హైలో పెట్టి చెప్పాను కదా, తాలింపు వేస్తుంది మా పిన్ని. నార్మల్లీ ఇగురులో ఎవరు తాలింపు వేయడం నేను చూడలేదన్నమాట. నేను వేయను పర్టికులర్లీ, మిగతా వాళ్ళు వేస్తారేమో నాకు తెలియదు, బట్ మా పిన్ని వేసేది. మిక్సీ మూత నుంచి చూసారా ఎంత నీట్గా వస్తుందో. నార్మల్గా అయితే ఇంతకుముందు మనం చేతులు పెట్టేవాళ్ళము, అటువంటి అవసరాలు లేకుండా నీట్గా ఇలా వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ మసాలాతో మీరు చక్కగా సేమ్ మసాలా యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ రొయ్యలు. ముందే డౌట్స్ వస్తాయి కాబట్టి చెప్తున్నాను. ఇదిగోండి ఫ్రై అయిపోయింది, సిమ్ చేసేయండి. చేసేసి జాగ్రత్తగా ఒంటి మీద పడకుండా మసాలాని, ఈ మసాలా ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. మెయిన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ కోసమే మనం మళ్ళీ ఫ్రై చేసేది. ఎందుకనంటే మనం వేసుకున్న ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్న ఆనియన్స్, అట్ ద సేమ్ టైం మనం వేసుకున్న గసగసాలు అవన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి అంత టైం పట్టదు. ఓన్లీ బికాస్ ఆఫ్ జింజర్ గార్లిక్ ఆ ఆయిల్ బయటకు రానివ్వడానికి మనము టైం ఇస్తామన్నమాట. ఇప్పుడు దీంట్లో ఈ 2 గ్రీన్ చిల్లీస్ వేసేద్దాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ చాలండి. పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇది నాది చిన్న స్పూన్ కాబట్టి 3 వేసాను. దాని తర్వాత కారం, ఇంకా గరం మసాలాలు ఏం అక్కర్లేదు, మనం ఆల్రెడీ అన్నీ వేసేసుకున్నాం చాలు. కారం వచ్చేసేసి నాది కొంచెం పెద్ద స్పూన్ కాబట్టి చూసి వేసుకోవచ్చు, మనము 1.5 వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు, ఓకేనా. ప్రెప్ టైమే కొంచెం టైం అండి. యాక్చువల్లీ ఏదైనా సరే మనము నాన్ వెజ్ ఉండేటప్పుడు ప్రెప్ టైమే ఎక్కువ పడుతుంది. ప్రిపరేషన్ టైం. ఓ మై గాడ్, ప్రెప్ వర్క్ అంటాం కదా, ప్రిపరేషన్ టైం అని చెప్పొచ్చు కదా. సరే ప్రిపరేషన్ టైం, బట్ అదర్వైజ్ నేర్చుకుంటున్నాము, తప్పేంటి. మనము ఏమంటారు, సమాజంకి తగ్గట్టు మనం వెళ్ళాలి. ఇప్పుడంతా జెన్జీ, ఆల్ఫా, బీటా అన్ని ఏమేమిటో అంటున్నారు. ఇవన్నీ వాళ్ళకి తగ్గట్టు మనం చెప్పాలా, వాళ్ళు కూడా వంటలు నేర్చుకుంటారా. మరి సిమ్లో పెట్టుకుందాం. నేను ఇది మరీ పెద్ద స్టవ్ కాబట్టి ఐఎమ్ చేంజింగ్ ద స్టవ్. ఓకే, ఐఎమ్ చేంజింగ్ ద స్టవ్. సిమ్లో పెట్టేసేసాను. నూనె బయటకు వచ్చేసిన తర్వాత ఇట్ ఈస్ సో ఈజీ. నూనె బయటకు వచ్చిన తర్వాత ఫిష్ వేసుకోవాలి. ఇదిగోండి మంచి పిన్ని రెసిపీ ఫిష్ ఇగురు. అట్లా నా పుస్తకం నాకు ఎవ్రీథింగ్. ఎందుకునంటే అసలు ఈ పుస్తకంలో అంటే అన్నీ మనకు గుర్తుండవు కదా, అందుకని అన్నీ రాసి పెట్టుకుంటాను అనమాట. రాగి సంకటి కూడా ఉంటుంది దీంట్లో. నా ఎన్ఎం ఫుడ్స్ ఇడ్లీ కారపొడి ఉంటుంది, మ్యాంగో జింజర్ పికిల్, కంది పొడి, ఇవన్నీ నా రెసిపీసే. ఇదిగోండి కంది పొడి, ఇలాగ అన్నీ రాసి పెట్టుకుంటాను అనమాట. బిసిబెళ్ళా బాత్, ఎవరికైనా బిసిబెళ్ళా బాత్ కావాలంటే చెప్పండి అమ్ము, ర్యాండమ్గా కొన్ని తీస్తానమ్ము.
మన వాళ్ళు ఏమేమి చూస్ చేస్తారో చూద్దామా అమ్ము? సరే ఓకే డన్. రెడీయా? సో ర్యాండమ్ గా ఓపెన్ చేస్తున్నాను 3 times, ఏమొస్తే అదే పెడదాం. ఓకేనా? నువ్వుల గారెలు అంటాము. చచ్చిపోయావు. నువ్వుల గారెలు ఎలా వస్తుంది నీకు చేయడం? ఏమో నువ్వుల గారెలు చేసుకుందామా లేదా? కింద మెసేజ్ తో తెలియచేయండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ పేజ్ మసాలా వడ. గారెలు వడ ఒకటే కదా? అదే వచ్చింది, మరి వాళ్ళు చూడాలి. మసాలా వడ ఓకే. లేకపోతే బటర్ దోశలు ఏం లే. 3వ పేజ్. ఇటు సైడ్ ది చూడాలి, ఇటు సైడ్ ది చూడాలి. ఇది చెప్పారంటే మీకు అందరికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఏంటది? గోష్ కా హల్వా. గోష్ కా హల్వానా? మటన్ హల్వా. ఓ మై గాడ్. అమ్మో ఇది బాగా వచ్చింది అమ్మో. ఏంటది? పాప్కార్న్ భేల్ అంట. పాప్కార్న్ భేల్. మన పాప్కార్న్ తో భేల్. సరే ఇది చేద్దాం. చాట్ సమ్మర్ లో బాగుంటుంది. ఇది చేద్దామా మనము? ఓకే డన్ అమ్ము. పాప్కార్న్ భేల్ చేద్దాం అమ్ము నెక్స్ట్ ఎపిసోడ్. ఓకేనా? ఇవన్నీ నువ్వు రాసుకున్నాయనా? చూడము. ఓ మై గాడ్. చన్నాకి దాల్, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. నీకు ఆ పిచ్చి ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి అన్ని కర్రీస్ రాసుకున్నావు. ఇడ్లీ కారపొడి. ఇది ఎవరైనా దొంగతనం చేస్తారు? అమ్మా. ఆలు మటర్, కీమా కోఫ్తా, బటర్ నాన్ రెసిపీ, తందూరి ఇది నేను అమ్మేస్తాను. పాప్కార్న్ భేల్ నెక్స్ట్. ఓకేనా? నెక్స్ట్ సీన్ ఏంటి? నెక్స్ట్ సీన్ ఫ్రైయింగ్. నూనె బయటికి వచ్చేంత ఇందుకే కొంచెం ఎక్కువ నూనె వేయాలము. నేను వేస్తే ఏమో జనాలు అంటారు నేను మేఘనా గారు మీరు ఎక్కువ నూనె తినేస్తున్నారండి అంటారు. చూసావా నూనె బయటకు వచ్చేసేస్తుంది. సో నవ్వు ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే గ్రేవీ ఫామ్ అవ్వాలి కదా. సో అందుకని మనం ఇంకా ఇప్పటివరకు ఉప్పు వేయలేదండి. సో మనకి ఎంత గ్రేవీ కావాలి, మరీ ఎక్కువ వేసుకోకండి, నీళ్ళగా అయిపోద్ది కూర. అప్పుడు ఏమైపోద్ది అంటే చేపకి సరిగ్గా మసాలా పట్టదు. అందుకని చూసుకొని మంచిగా ఆరాంగా ఏ పనైనా సరే. చూసారా ఎంత గ్రేవీ వచ్చిందో అసలు. ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ వేస్తాం. ఫిష్ వండుకునేటప్పుడు సాల్ట్ కూడా జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్కువైనా ఫిష్కి పట్టేసేస్తే మనం తినలేమన్నమాట. ఓకే ఇప్పుడు హైలో పెడుతున్నాం, ఎందుకనంటే మన ఇగురు అనేది కొంచెం ఉడకాలి, మంచిగా బబుల్ రావాలి ఒకటి. ఇదిగోండి బాయిల్ వచ్చేస్తుంది. దట్ మీన్స్ వీ షుడ్ పుట్ అవర్ ఫిష్. ఫిష్ వేస్తే శాంతిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా తీసుకొని ఎప్పుడు స్పూన్ పెట్టకూడదు వీలైనంత వరకు. ఓకే సిలికాన్ తీసుకున్నాను. సిమ్ చేసేద్దాం పొయ్యిని కంప్లీట్గా. మూత పెడదాం. 10 to 15 minutes అంతేనండి. యాక్చువల్లీ 7 minutes కుకింగ్ టైమ్ ఆఫ్ ద ఫిష్. సో నేను 10 minutes పెడుతున్నా. 11:04 అయింది. 11:14కి మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆర్ ఫిష్ విల్ బి రెడీ. ఓకేనా? టెంప్టింగ్గా ఉందమ్మో. గ్రేవీ చూసాము ఎంత బాగా వచ్చిందో. ఇంక దీనిలో ఏం లేదు, ఒట్టి మనము కొత్తిమీర వేసుకుంటాం. ఉంటే ఉల్లి ఆకేసుకోండి. ఈరోజు మన దగ్గర లేదు, అందుకే మనం వేయట్లేదు. లేకపోతే ఉల్లి ఆకేసుకుంటే మంచి స్మెల్ వస్తుందిరా. చాలా ఫస్ట్ టైం ఇసుక తినబోవడం. అసలు ఎంత బాగుంటుంది అంటే అమేజింగ్ ఉంటుంది. చాలా డెలికేట్ ఉంటుందండి. చాలా ఊరికినే ఉడికిపోద్ది అనమాట, వెన్నలాగా. ఫస్ట్ ఫిష్ పెట్టా ఇలా బికాజ్ మేము తినలేదా. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు తిన్నా కానీ ఇగురు అసలు మా ఆవిడ చంపేస్తుందండి. ఫిష్ ఇగురు కానీ ఫిష్ పులుసు కానీ మా ఆవిడ తర్వాత అన్నీ సరిపోయా. పర్ఫెక్ట్ అండి. ఎవ్రీథింగ్ కారం కానీ ఉప్పు కానీ అసలు మసాలా స్మెల్ ఎంత బాగుందండి, టేస్టీగా. ఎంజాయ్ చేస్తావా ఈరోజు నీ లంచ్? సూపర్. కొంచెం వెళ్ళి వర్క్ ఎక్కువ చేయాలి, ఎందుకంటే బాగా తిన్నారు కాబట్టి. ఫిష్ ప్రోటీనే, బట్ రైస్ ఉంది కదా
అప్పటికి మేము వాడేది లో జిఐ రైస్ అన్నమాట. Yeah. సో దీనిలో షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటుంది. అండ్ తింటా మీకు బట్టలలో తృప్తి అనిపిస్తుంది నాకు. మీరు అడిగినట్లు ఇసుగు దొందుల ఇగురు చేసేసింది. ఇంక ఇదే ప్రాసెస్ లో మీరు చేసుకుని ట్రై చేయండి. ఇసుక దొందులే కాదు, మీరు ఏ ఫిష్ అయినా ఇలా చేసుకోవచ్చు. దీనిలో ప్రాన్స్ వేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్ లో, అండ్ చికెన్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. నేను చూసారా ఎక్కువ స్పైస్ లేకుండా. సమ్మర్ లో కూడా మనం నాన్ వెజ్ తినేటప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అంత బాగుండాలి. బాగుందా? కమ్మగా ఉందిరా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. లవ్ యూ టూ. లవ్ యూ సో మచ్. ఓకే. లవ్ యూ 1 2 3 4 5 6 7 8 till infinity. ఒక మ్యాన్ హార్ట్ గెలుచుకోవాలంటే ఇట్ ఇస్ ద వే త్రూ ద స్టమక్ అంటారు కదా. ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ వన్ ఆఫ్ దెమ్ అన్నమాట. సో మీరు కూడా చేసుకోవాలనుకుంటే తొందరగా ఎపిసోడ్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఇది మేఘాలలో ఛానల్ ని. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఓకే గైస్, బై బై. లవ్ యూ ఆల్. బై బై.